హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను కొల్లూరులో ఉండే విల్లా ప్రాజెక్ట్స్ గురించి, కొల్లూరు సరౌండింగ్‌లో ఉండే డెవలప్‌మెంట్స్ గురించి, కనెక్టివిటీ గురించి, అక్కడ ఉండే ప్రైజెస్ ఏంటి? విల్లా ప్రాజెక్ట్స్ గానీ, అపార్ట్మెంట్స్ గానీ, ఎటువంటి ప్రైజెస్ ఉన్నాయనే వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి హైదరాబాద్ ఓఆర్ఆర్ అండి. హైదరాబాద్ ఏరియా ఇదంతా. ఇక్కడ ఉంటుందండి కొల్లూరు అనేది. నేనిక్కడ జూమ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ పార్ట్ కొల్లూరండి. కొల్లూరుకి కనెక్టివిటీ ఏంటి అంటే, మనకి తెల్లాపూర్ తర్వాత వచ్చే స్టాప్‌ని కొల్లూరుగా అనుకోవచ్చు. గచ్చిబౌలి నుంచి గానీ, నల్లగండ్ల, ఇటు కోకాపేట నుంచి గానీ, ఇటు వస్తున్నప్పుడు మనకి కొల్లూరు అనేది కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదొచ్చేసి కొల్లూరండి. ఇక్కడ ఈ 2 బీహెచ్‌కే హౌసెస్ ఉన్నాయి గవర్నమెంట్‌వి. ఈ ప్లేస్ నుంచి ఇక్కడ రేడియల్ రోడ్ కనెక్టివిటీ బిగిన్ అవుతుంది చూసారా? ఈ ఏరియా అంతా కూడా మనం కొల్లూరు అనుకోవచ్చు. ఓఆర్ఆర్‌కి అవతల వైపు ఆనుకుని ఉంటుందండి ఈ ఏరియా. ఈ ఏరియా ప్రస్తుతానికి ప్రీమియం ఏరియా కింద డెవలప్ అయిందండి. కారణాలు ఏంటి అనంటే, తెల్లాపూర్‌కి నెక్స్ట్ స్టాప్ అయ్యి ఉండడం ఒకటి. అంటే తెల్లాపూర్ తర్వాత ఈ ఏరియా ఉండడము. తెల్లాపూర్ అనేది ఈ గచ్చిబౌలికి పక్కన ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి వెనక వైపున ఉండడం. ఆ తరువాత ఈ ఎగ్జిట్ ఉంది కదా! ఈ కోకాపేట ఏరియా నుంచి ఈ నియోపోలిస్ పార్ట్ ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి కూడా నెక్స్ట్ స్టాప్ అనేది కొల్లూరే. అంటే ఎవరైతే తెల్లాపూర్‌లో కొనలేక అంటే రేట్ల విషయంలో గానీ, అవైలబిలిటీ దగ్గర గానీ కొనడం మిస్ అయిన వాళ్ళు కొల్లూరు వైపున చూసారనమాట ప్రీవియస్‌గా. అసలు కొల్లూరు అనేది 2019 ఆ టైంలో ఎవరికీ తెలీదండి. జస్ట్ ఒక చిన్న లొకేషన్‌గా తెలుసు గానీ, ఎవరైతే ఇప్పుడు రెసిడెన్షియల్ పరంగా ఇక్కడికొచ్చి కొంటున్న వాళ్ళు గానీ, ఇలా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియా గురించి అంతకుముందు తెలీదు. ఎప్పుడైతే 2020 లాక్‌డౌన్ టైంలో ఇక్కడ కొన్ని ప్రాజెక్ట్స్ బిగిన్ అయ్యాయండి. ఇప్పుడు ఏవైతే అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఇంకా కంప్లీట్ అవ్వబోతున్నాయో, ఐరా అనేవి, సిగ్నేచర్, ఆల్టీఎస్ ఇలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అప్పట్లో ప్రపోజ్డ్‌గా ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయే స్టేజ్‌లోకి వచ్చాయి. 2020కి ముందైతే పెద్దగా తెలీదు ఈ లొకేషను. 2020 తర్వాత చాలా బాగా నేమ్ వెళ్ళిందండి కొల్లూరు. ఎవరైతే ఈ ఏరియాలో గచ్చిబౌలిలో మిస్ అయినోళ్ళు ఇక్కడ నార్సింగ్ ఏరియాలో, నానక్రామ్‌గూడ, ఈ కోకాపేటలో 2017, 18, ఈవెన్ 16 టైంలో కూడా ఇక్కడ తీసుకోవడం బిగిన్ చేశారు. 2020 కల్లా ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఫిల్ అయ్యాయి. చాలా వరకు ప్రాజెక్ట్స్ వచ్చాయి. కొంచెం రేట్లు పెరిగాయి. ఆ టైంలో అంటే 2020 టైం వచ్చేసరికి తెల్లాపూర్‌లో స్పీడ్‌గా బిగిన్ అయిందండి. అపార్ట్మెంట్ కల్చర్ గానీ, విల్లా కల్చర్ గానీ చాలా స్పీడ్‌గా బిగిన్ అయింది. విల్లాస్ అప్పటికే రేట్లు పెరిగిపోయాయి. 2017, 18లో 1 సీఆర్ ఉన్నప్పుడు మిస్ అయినోళ్ళు 2020, 21 కల్లా 3,00,00,000, 4,00,00,000 చూసారక్కడ. అంటే 2020కి ఇక్కడ విల్లా పరంగా కొనలేని పరిస్థితుల్లో అపార్ట్మెంట్స్ బిగిన్ అయ్యాయి. ఎవరైతే విల్లా ప్రాజెక్ట్స్ కడదాం అనుకునే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు రేట్లు ఎక్కువైపోవడం వల్ల విల్లాస్‌కి వెళ్ళే బదులు అపార్ట్మెంట్స్ కనబడి అపార్ట్మెంట్స్ కట్టడం బిగిన్ చేశారండి. ఇక్కడ అపార్ట్మెంట్ రేట్లు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి అంటే కొంచెం ఒక రూ. 1000 తక్కువ ఉండడం, లేదా 10,000 తక్కువ ఉండడం. అంటే అప్పుడు ఇక్కడ రూ. 6,000, 6,500 నడుస్తున్నప్పుడు, ఇక్కడ రూ. 5,000 అట్లా నడిసేది. 4, 8 అట్లా నడుస్తున్నప్పుడు, ఈ ఏరియాలో 3,500తో అంటే 2020 టైంలో 3,200, 3,500తో బిగిన్ అయిందండి పర్ ఎస్ఎఫ్టీ. అప్రాక్సిమేట్ ఫిగర్స్ చెప్తున్నా నేను. అంటే ఈ బడ్జెట్ ఏదైతే చెప్పిన 3,500, 4,000 తీసుకుందాం అనుకునే వాళ్ళు, లేదా 3,500 వరకే అనుకునే వాళ్ళు ఇక్కడ బిగిన్ చేశారనమాట ఇంకా అపార్ట్మెంట్స్ పరంగా. 2020 సంగతి చెప్తున్నా. ప్రస్తుతానికైతే 4,500 నుంచి 5,500 మధ్యన నడుస్తుంది పర్ ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్స్‌లో అయితే. అంటే నేను మీకు జస్ట్ ఒక అవేర్‌నెస్ ఉంటుందని చెప్పి అపార్ట్మెంట్స్ చెప్తున్నా. ఇక్కడ ఈ వీడియో మెయిన్‌గా ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో విల్లా ప్రాజెక్ట్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, కొల్లూరు మనం ఉస్మాన్ నగర్ నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ మీకు జెమ్ ఎస్టేట్‌ల కుబేరా విల్లా ప్రాజెక్ట్ అని మీరు చూస్తారు. ఇక్కడ అప్రాక్సిమేట్‌గా 13, 14 ఆ రేంజ్‌లో నడుస్తున్నాయండి. రీసేల్స్ ఏమైనా ఎవరైనా కొందాం అనుకుంటే అమ్మేవాళ్ళు ఈ రేట్ చెప్తున్నారు. ఇంకోటి అన్విత విల్లాస్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ ఎలైట్ విల్లాస్ ఉన్నాయి. ఇంకా మోస్ట్‌లీ మీరు ఈ 3 చూడగలుగుతారు విల్లా ప్రాజెక్ట్స్. ఇంకా అవి కాకుండా ఇంకా డెవలప్‌మెంట్స్ అంటే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ రెడీ అయిపోతుంది ఐరా వాళ్ళది. వీళ్ళ ప్రాజెక్ట్ ఇక్కడ ఐరా మిరాకిల్ ఉంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. సిగ్నేచర్ ఆల్టీఎస్, ఏఆర్ హోమ్స్, ఇంకా ఇట్లా 1 or 2 చూడగలుగుతాం అంతే. ప్రస్తుతానికైతే ఇవ్వండి డెవలప్మెంట్స్. ఇక్కడ.
ఇక్కడ మీరు రీసేల్ పరంగా తీసుకుందామంటే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టెడ్ విల్లాస్ వాటిలో 13-15 అంటే వాళ్ళ రిక్వైర్మెంట్‌ని వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం వాళ్ళు చెప్తుండొచ్చు. కొత్తగా కొన్ని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. వాళ్ళైతే 16,000 చెప్తున్నారు. అంటే స్పెసిఫికేషన్స్ కొంచెం హై ఎండ్‌లో ఉంటాయి. ఇప్పుడు ఏవైతే ఎగ్జిస్టెడ్‌గా ఉన్న విల్లా ప్రాజెక్ట్స్‌లో 2018 ఆ టైంలో ఉన్న ఎలివేషన్స్ అప్పుడుండే స్పెసిఫికేషన్స్ మీరు చూడొచ్చు. బట్ ఇప్పుడు బిగిన్ చేస్తున్న వాటికి కన్స్ట్రక్షన్ క్వాలిటీ గాని, ఇప్పుడు వాళ్ళకున్న ల్యాండ్ రేట్స్ గాని, స్పెసిఫికేషన్స్ అన్నిటి వీటి మూలంగా ఏందంటే 16 దాకా కూడా కోట్ చేస్తున్నారు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే 200 గజాల్లో కూడా మనం విల్లా ప్రాజెక్ట్ అప్కమింగ్ టైమ్స్లో చూడలేము ఇక్కడ. మోస్ట్లీ 250 లేదా 300తోనే బిగిన్ అయ్యే ప్రాజెక్టులే వస్తాయి. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ నెక్స్ట్ టైమ్స్లో. మోస్ట్లీ అపార్ట్మెంట్స్ వరకు ఎఫర్ట్ చేయగలుగుతారు. ఇప్పటికే కొల్లూరు దాటేసి వెలిమల పార్ట్ కూడా దాటేసి పాటి పరిసర ప్రాంతాల్లో లేదా ఈ శంకరపల్లికి వెళ్ళే రూట్లో లేదా ఈవెన్ శంకరపల్లి తర్వాత లేదా శంకరపల్లి సరౌండింగ్లో విల్లా ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ల్యాండ్ రేట్స్ హైగా ఉండడం వల్ల. మీరు ఇది గమనించండి. అంటే నేను ఇప్పుడు విల్లా ప్రాజెక్ట్స్ రేట్స్ గురించి మీకు అవేర్నెస్ ఇచ్చాను. అప్రాక్సిమేట్గా ఏదైనా రెడీగా ఉన్న వాటిలో మీరు తీసుకుందాం అనుకుంటే 13-15 వాళ్ళ సెల్లరీ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు కోట్ చేస్తారు. కొత్తగా మీరు తీసుకుందాం అనుకుంటే 16,000 దాకా ఉండొచ్చు. చెప్పలేమండి, వాళ్ళ స్పెసిఫికేషన్ బట్టి చెప్తున్నా. 10,000కైనా ఇవ్వచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. బట్ చిన్న చిన్న సైజ్ ఇక్కడ రావు కాబట్టి, పెద్ద సైజు 300 గజాలు 400 500 గజాలు వచ్చే స్కోప్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఒక 2-3 వేలు ఎక్కువ ఉంటుంది ఎగ్జిస్టెడ్ ప్రైస్ కంటే కూడా, కొంచెం ఎక్కువే చెప్తారు వాళ్ళు. కాబట్టి మిడ్ సెగ్మెంట్ 200 గజాలు 150 అనేది ఇంకా ఇంపాసిబుల్ అండి, ఇక్కడైతే రావు. వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా ఒక ప్రాజెక్ట్ వరకు వస్తుందేమో, ఇంకా రిమైనింగ్ వచ్చే మొత్తం కూడా ఇంకా విల్లా ప్రాజెక్ట్స్ అలా వచ్చేస్తుంటాయి. పెద్ద ప్రీమియం వస్తుంది, లేదంటే అపార్ట్మెంట్స్ వరకు మనం కొల్లూరులో చూడగలుగుతాం. ప్రస్తుతానికైతే ప్రీమియం సెగ్మెంట్లోనే ఉంటుందండి. తెల్లాపూర్లో ఎవరైతే మిస్ చేసుకున్నారో ఆపర్చునిటీస్ని, వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకున్నారు వాళ్ళ రిక్వైర్మెంట్ని. ఇక్కడ 3 కోట్లు 4 కోట్లు ఉన్నప్పుడు 2.5 కోట్లకో 2 కోట్లకో దొరికినప్పుడు ఇక్కడ తీసుకున్నారు. రీసేల్ లేకపోతే అప్పుడు అంటర్ కన్స్ట్రక్షన్ తీసుకుని ఇక్కడ సెట్ అయిపోయారు. ఇదండి ఇక్కడ విల్లా రేట్స్ గురించి చెప్పాను నేను. ఇప్పుడు కనెక్టివిటీ కూడా నేను విన్నా, మీకు జస్ట్ స్మాల్గా చెప్పాను, ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ప్రైమరీగా అయితే తెల్లాపూర్ బ్యాక్ సైడ్ నుంచి ఉస్మాన్ నగర్ ఏదైతే ఉందో, ఉస్మాన్ నగర్ నుంచి మనం ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూసారు, ఉర్జిత్, వీటి నుంచి మనం వచ్చే రూట్ ఒకటండి ఫస్ట్ కనెక్టివిటీ. రెండో కనెక్టివిటీ తెల్లాపూర్ నుంచి రేడియల్ రోడ్ ఉంది కదా, ఈ అంకుర విల్లాస్ నుంచి వీటి నుంచి కూడా వస్తాం. ఇది కూడా ప్రీమియం లొకాలిటీ అవ్వబోతుందండి ఈ లైన్ కూడా. మీరు గమనించవచ్చు ఇక్కడ కొన్ని ఆల్రెడీ మైహోమ్ అవతార్, మైహోమ్, అంకుర విల్లాస్ ఇక్కడ ఉన్నాయి. వీటి మూలంగా కూడా ప్రీమియం సెగ్మెంట్ అనేది ఇక్కడ బిగిన్ అవుతుంది. ఎగుదురు అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కూడా మైహోమ్ వాళ్ళది ఉంది. ఇంకా ఇక్కడ శిల్ప వాళ్ళ అపార్ట్మెంట్ వస్తుంది, అన్విత వాళ్ళ అపార్ట్మెంట్, ఈ ఇన్ఫ్రా వాళ్ళ అపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా 2-3 ప్రాజెక్టులు ఇక్కడ ఓఆర్ఆర్ లోపల వైపున సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ప్లానింగ్లో ఉన్నాయి. ఇంకొన్ని అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఈ ఓఆర్ఆర్ సరౌండింగ్లో ఉన్నాయండి. బట్ మోస్ట్లీ మనం అపార్ట్మెంట్స్ చూడగలుగుతున్నాం ఈ ఏరియాలో. ఇక్కడ నేను 2 కనెక్టివిటీస్ గురించి చెప్పాను కదండి, ఇదొకటి తెల్లాపూర్ నుంచి. మెయిన్ కనెక్టివిటీ ఏంటి అంటే కోకాపేట నుంచి కూడా కొల్లూరు చాలా దగ్గర. ఎవరైతే ఈ ఏరియాలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, ఇటు పక్కన ఈ ఏరియా ఇటు ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ కొల్లూరులో పెద్ద డిస్టెన్స్ అయితే అవ్వదండి, నామినల్గానే ఉంటుంది. కనెక్టివిటీ పరంగా ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ నుంచి చాలా స్పీడ్గా కనెక్ట్ అయిపోవచ్చు. ఇక్కడ ఉండే రేట్లతో పోలిస్తే ఇక్కడ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎవరైతే గచ్చిబౌలిలో కొనలేని పరిస్థితుల్లో 2017-18 టైంలో ఇక్కడ కొనుక్కున్నట్లే ఒక 2 ఏళ్ళ నుంచే బిగిన్ అయిపోయింది ఇక్కడ కొనుక్కోవడం. ఇదంతా 2 ఏళ్ళ క్రితమే వాళ్ళు ఊహించుకున్నారు, ఇక్కడ కొనడం బిగిన్ చేశారు. ఇక్కడ మిస్ అయిన వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ కింద ఉంటుంది. కనెక్టివిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఓఆర్ఆర్ వల్ల. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్స్ కూడా చాలా వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. చాలా ఫ్లైఓవర్స్ అని డెవలప్మెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి మనకి మెయిన్ అప్రోచింగ్ అనేది ప్రస్తుతానికి ఇది అనుకోవచ్చండి. ఇవి దగ్గరగా ఉన్నాయి, తెల్లాపూర్ ఇవన్నీ కాదంటలేదు, కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ కనెక్టివిటీ అంటే మెయిన్ కనెక్టివిటీ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు సెకండ్ ఆప్షన్ కింద మళ్ళీ ఇక్కడ ఇంత అమౌంట్ పెట్టి బేర్ చేయలేరు కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కింద ఇన్వెస్ట్మెంట్ కోసమైనా తీసుకోవడానికి ట్రై చేస్తారు. అలా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, అంటే గుర్తుంచుకోవచ్చు ఈ లొకాలిటీని. రెండోది, ఇప్పుడు నేను ఇది చెప్పానండి మీకు, ఈ ఏరియా నుంచి కనెక్ట్ ఉందని. ఇప్పుడు ఇంకా ప్లస్ పాయింట్ అయింది నియోపోలిస్ త్రూ. ఏదైతే నియోపోలిస్ ఈ ప్లేస్లో ఉందో, ఇదండి నియోపోలిస్ ఈ ప్లేస్లో ఉందో, నియోపోలిస్ నుంచి ఇంకా దగ్గర కొల్లూరు. హైదరాబాద్లో ఒక మనం ఫ్యూ ఇయర్స్ 1 year బిఫోర్ అట్లాగా 100 కోట్లకి ఇక్కడ ఒక ఎకరం అమ్మారు.
అంటే వితౌట్ డెవలప్మెంటే పర్ సెంట్ 100 సెంట్లు వస్తాయి కదా ఎకరంకి, ఒక సెంటు వితౌట్ డెవలప్మెంట్ 1 CR పడినట్టు. డెవలప్మెంట్ చేస్తే 40% ల్యాండ్ వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం రోడ్స్ ఇవన్నీ వేపిస్తాం కాబట్టి, అంటే 50% ల్యాండ్ మనం డెవలప్మెంట్ తీసేసాం అనుకుంటే, డెవలప్ చేస్తే వచ్చే పర్ సెంట్ వాల్యూ వచ్చి 2 కోట్లు అవుతుంది. అంటే 200 గజాల్లో మీరు 4 సెంట్లో ఇల్లు కట్టుకోవాలంటే ల్యాండ్ కాస్ట్ 8 కోట్లు, మళ్ళీ కన్స్ట్రక్షన్ అంటే 10 కోట్లు అనేది ఫిక్స్డ్ అక్కడ పడిపోతుంది. అంటే 10 కోట్లు విల్లా వచ్చే రేట్లు ఇక్కడ నియోపోలిస్ త్రూ వచ్చాయి కాబట్టి, దీనికి దగ్గరగా ఉండే అన్ని ఏరియాస్కి నియోపోలిస్ వల్ల రేట్లు పెరిగాయి. వాటిలో మెయిన్గా ఫస్ట్ స్టాప్ కింద కొల్లూరు, నెక్స్ట్ స్టాప్ కింద మోకిల, తెల్లాపూర్లో ఆల్రెడీ ఎక్కువే ఉన్నాయి కాబట్టి రేట్లు దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కొల్లూరుని, మోకిలాని, కొల్లూరు తర్వాత వచ్చే వెలిమల, పాటి, వీటన్నిటి కూడా ఎగ్జిస్టెడ్ రేట్లు ఏవైతే ఉన్నాయో, ఒక 3 కోట్లు అనుకుంటే 4 కోట్లు, 20 కోట్లు అంటే 25 కోట్లు అట్లా షిఫ్ట్ చేసుకున్నారు. ఇక్కడ 100 కోట్లు పలికిన రోజు ఏదైతే ఉందో ఆ తర్వాత నెక్స్ట్ వీక్స్లో విల్లా కాస్ట్లు పెంచేశారు. ఇక్కడ ఇమీడియట్గా 1000-2000 రూపాయలు చేంజ్ వచ్చింది ఆ న్యూస్ తర్వాత. ఎవరైతే ఆ రోజు మీరు బయ్యర్ సెల్లర్ దగ్గర మాట్లాడేసి రేపే నుండి బుకింగ్ కడతాం అనుకున్నారో, మోస్ట్లీ మీరు నెక్స్ట్ వెళ్ళేసరికి వాళ్ళు 20 లక్షలు పెంచారు కదా ఈ న్యూస్ వల్ల. అలాగా ఇదండి ఈ ఎగ్జిట్ నుంచి ఉన్న కనెక్టివిటీ కాకుండా నియోపోలిస్ నుంచి ఉన్న కనెక్టివిటీని కూడా మీరు ప్రైమరీ మెయిన్ డెవలప్మెంట్ కింద, మెయిన్ అప్రోచింగ్ కింద ట్రీట్ చేయొచ్చు. ఇదండి కనెక్టివిటీ గురించి. ఇది రేట్ల గురించి కూడా చెప్పాను. ఇప్పుడు వచ్చేసి ఇది ప్రీమియం లొకేషన్ కింద కూడా ట్రీట్ చేసేయండి. ఇంకా మిడ్ సెగ్మెంట్లో తీసుకుందాం అనుకుంటే ఇక్కడ మీరు ఎఫర్ట్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే 13,000 రూపాయలు నేను పర్ ఎస్ఎఫ్టీ చెప్పాను. ఒకవేళ 13,000 చొప్పున విల్లా మినిమంగానే 3,000 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది. కన్సిడరేషన్ చేసుకోండి 3,000 చొప్పున. 13,000 ఇంటూ 3,000 ఎస్ఎఫ్టీ వచ్చేసి 4.5 కోట్లు మీకు అప్రాక్సిమేట్గా అన్నీ కలుపుకొని. 4.5 CR బేర్ చేయగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మోస్ట్లీ 1 CR నుంచి 1 CR ఇప్పటికీ చూస్తున్నాను నేను. ఒక 3 ఏళ్ళ నుంచి కూడా ఇదే ఫిగర్ అయితే మారలా. అప్పుడు అదే రేట్లోనే, ఇప్పుడు అదే రేట్లో. అంత ముందు కూడా 50 లక్షలకు వదిలేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటికి పెరిగారు. బట్ వాళ్ళ కోటి అయితే ఇప్పటికీ పెరగలేదు. వాళ్ళు అదే కోటి రూపాయల బడ్జెట్ 1,00,00,000 మీదే ఉన్నారు. బట్ ఇక్కడ డబుల్ త్రిబుల్ అయిపోయాయి రేట్లు. ఎప్పుడైతే 2017లో ఇక్కడ ఆపర్చునిటీ మిస్ అయ్యారో తెల్లాపూర్లో, రూపాయలకి 80 లక్షలకి 1,50,00,000 వచ్చినప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ ఈ ఏరియాలో కూడా, అంటే అక్కడ మిస్ అయిన బయ్యర్లు వేరే చోట కొనుక్కుని ఉండొచ్చు, ఇక్కడ కూడా మిస్ అయ్యారు. మిస్ అయ్యి ఇప్పటికీ 1 CR 1.5 CRకి ఏమైనా దొరికిద్దేమో అని చెప్పేసి సెర్చింగ్లో ఉన్నారు. బట్ మోస్ట్లీ వాళ్ళకి మోకిలాలో కూడా ప్రీమియం సెగ్మెంట్ ఉంది కాబట్టి మోకిలాలో కూడా దొరకదు. వెలిమల్లో కూడా నియోపోలిస్ న్యూస్ వల్ల ఇంకా కొన్ని డెవలప్మెంట్స్, ఓఆర్ఆర్ డెవలప్మెంట్, వెలిమల్లో కూడా పెద్దగా రేట్లు ఎంత తక్కువేం లేవు. 10,000 రూపాయలు 12,000 చెప్పేస్తున్నారు. కొన్ని చోట్ల దొరకచ్చు 8,000కి 8,500కి దొరకచ్చు. బట్ మోస్ట్లీ 10,000 రూపాయలు నడుస్తుంది, 12,000 రూపాయలు నడుస్తుంది. క్లియర్గా అప్రూవల్ ఉండి క్లారిటీ ఉండి పెద్ద బిల్డర్ అనుకుంటే నడుస్తున్న రేట్లు. లేదు కొంచెం కొత్త బిల్డర్స్, కొంచెం ట్రస్ట్ లెవెల్స్ తక్కువ ఉన్నాయనుకుంటే 8,500-9,000కి ఏమైనా రావచ్చేమో. బట్ అదండి 10,000 రూపాయలు తక్కువైతే ఉండదు కాబట్టి 3 కోట్లు అనేది యాన్ యావరేజ్గా ఈ బెల్ట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ లోన్కి వెళ్ళేట్లయితే. ఒకవేళ 1 టైం పేమెంట్ అయితే కొంచెం తక్కువగా రావచ్చు, 7,500-7,000కి వస్తే అది కూడా 2 కోట్లు అయిపోతుంది కదా. మీరు 3,000 ఎస్ఎఫ్టీ తీసుకుందాం అనుకున్నారు, 7,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ తీసుకున్న అప్రూవ్డ్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు. ఎరా వచ్చింది అనుకుని 7,500 చెప్పారు అనుకున్నా. 1 టైమే 2 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఈ లూప్లో ఉందండి. కాబట్టి ఒకవేళ ఈ ప్రీమియం సెగ్మెంట్లో కొనలేము అనుకునే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే, ఓపెన్గా చెప్పాలంటే శంకర్పల్లి ప్రెమిసెస్లో ఏమైనా విల్లా ప్రాజెక్ట్స్ వస్తే కొంచెం అవి రీజనబుల్గా ఉంటాయి. ఇది ఒక హాట్స్పాట్. నెక్స్ట్ ఈ నందిగామ ఈ బ్యాక్ సైడ్ ఏమైనా రెసిడెన్షియల్ జోన్స్ ఉంటే ఇక్కడ రావచ్చు. కొంచెం ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ ప్రిఫర్ చేయరు. మోస్ట్లీ ఈ బెల్ట్లో వస్తాయండి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి, ఇక్కడికి వెళ్ళడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ ఒక మిడ్ సెగ్మెంట్ ఇప్పటికీ ఒక 1.5 CR బ్యాంక్ లోన్లో, ఒక 7,000 రూపాయలకి బ్యాంక్ లోన్ రావాలంటే ఇది ఒక ఏరియా ఉందండి. ఒక 8.5 ఆ రేంజ్లో ఇప్పుడు వెలిమల్లాగే ఈ లైన్లో కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్ని గురించి నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు విల్లా ప్రాజెక్ట్స్, అసలు ఏమైనా రావచ్చు అంటే నేను చెప్పాను కదండి, ఇంకా ప్రీమియం సెగ్మెంట్ వరకే పెద్ద ఎస్ఎఫ్టీస్ ఉంటాయి. అంటే 500 గజాలులో విల్లాస్ కూడా ఈజీగానే కట్టేస్తారు. ఇక్కడ 300 నుంచి 500 గజాలు, 300 స్క్వేర్ యార్డ్స్లో 4,500 ఎస్ఎఫ్టీ అయితే కడతారండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 200 గజాల్లో 2,600 ఎస్ఎఫ్టీ అనేది పర్ఫెక్ట్గా ఉండే ట్రిప్లెక్స్ విల్లా అనుకోవచ్చు. అంటే డూప్లెక్స్ను పైన మళ్ళీ పెంట్ హౌస్ లాగా, అది కూడా ట్రిప్లెక్స్ లాగా అనుకుని 2,600 ఎస్ఎఫ్టీ 200 గజాల్లో కడతారు. 250 స్క్వేర్ యార్డ్స్లో వచ్చేసి 3,200 కట్టచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే 200 గజాల్లోనే 3,500 ఎస్ఎఫ్టీ కూడా కట్టే ప్రపోజల్స్ ఉన్నాయి. అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఎస్ఎఫ్టీ ఎక్కువ కట్టేసి వాళ్ళు బిల్డర్స్ బెనిఫిట్ అవుతున్నారు. బట్ బయర్స్కి అది లాస్ కిందకి వస్తుంది, మీకు ఇబ్బంది అది.
అక్కడ ఆప్షన్స్ లేకపోవడం వల్ల ఈవెన్ పార్టీ ఏరియాలో కొల్లూరే కాదు, ఈవెన్ వెలిమల ఏరియాలో కూడా 200 గజాల్లో 3,500 3,800 కట్టే ప్రపోజల్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు. అంటే మనం వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను 200 గజాలకి 2,600, 300 గజాలకి 4,500 ఎస్ఎఫ్టీ, 500 గజాల విల్లా ఏదైనా ఉంటే అది 7,500 నుంచి 8,000 ఎస్ఎఫ్టీ ఇలా కడతారనమాట. ఇన్ కేసు ఇప్పుడు 300 గజాల్లో 4,500 ఎస్ఎఫ్టీ కనుక వాళ్ళు బిల్డ్ చేస్తే 15,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ బ్యాంక్ లోన్కి మీరు కన్సిడర్ చేసుకుంటే 6 కోట్లు 7 కోట్లు 7.5 కోట్లు 8 కోట్లు అన్నీ కలుపుకొని 8 కోట్లు ఆ రేంజ్లో విల్లా ప్రాజెక్టులు ఉంటాయండి. కాబట్టి కొల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో ఇది ప్రీమియం లొకాలిటీ అయిపోతుంది ఫ్యూచర్లో. 20,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కూడా నెక్స్ట్ ఇయర్స్లో, ఇప్పుడు ఏదైతే 15,000 16,000 ఈవెన్ కూర్చుంటే 13,000కి ఇచ్చినా కూడా ప్రీమియం విల్లాస్ నెక్స్ట్ 1.5 ఇయర్లో 18,000 20,000 అయితే చెప్తారు. రఫ్గా 20,000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అయితే వెళ్ళిద్దండి 2 ఇయర్స్లో. ఎందుకంటే ఇక్కడ తెల్లాపూర్లో 16,000 రూపాయలకి అమ్ముతున్నారు రీసేల్స్. కొన్ని చోట్ల 13,000 ఇవ్వచ్చేమో, బట్ మోస్ట్లీ 16,000 చెప్తున్నారు. ఈ రాజపుష్ప వీటిల్లో కూడా 16,000 17,000 ఇట్లా నడుస్తున్నట్టుంది ఇక్కడ కూడా. ఇక్కడ ఆల్రెడీ 20,000 రూపాయలకి వెళ్ళిపోతుంది, ఏ టైం అయినా వెళ్ళొచ్చు. ఈ రేట్లని కంపేర్ చేసుకుని ఒక 2,000 రూపాయలు తక్కువ ఇక్కడ చెప్తారు. ఇక్కడ 25,000 వెళ్ళింది అనుకోండి, ఇక్కడ 2,000 చెప్తారు. 30,000 వెళ్ళింది అనుకోండి, 25,000 చెప్తారు. ఇంకా అలా వైస్ వర్స. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కొంటూ వస్తున్నారు కాబట్టి మోస్ట్లీ మీకు పెద్ద గ్యాప్ ఏం లేదు ఈ ఏరియాలో. ఓఆర్ఆర్కి లోపల కొంచెం డిస్టెన్స్లో ఒక 1/2 కిలోమీటర్ రేడియస్లో ఈ ఏరియా ఉంది. ఇక్కడే రేట్లు చెప్తున్నారు. బట్ ఇదంతా తెల్లాపూర్ కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు ఏది కొందాం అనుకున్నా కూడా తెల్లాపూర్ ఉస్మాన్ నగర్ అంటారు తప్ప కొల్లూరు అనరు. ఇది కొల్లూరులోనే ఆ రేట్లు అమ్ముతున్నారు, మనం తెల్లాపూర్లో ఉన్నామని చెప్పేసి ఇక్కడ కొల్లూరుతో పోలిసి 3-4 ఎక్కువగా అమ్ముతారు. ఇక్కడ మీరు 16,000 చెప్తున్నారు అనుకోండి ఎవరైనా బిల్డర్, ఇక్కడ ఎవరైనా కొంచెం ప్రీమియం బిల్డర్ కడుతుంటే ఇక్కడే మేము 16,000కి అమ్ముతున్నారు అక్కడ వేరే బిల్డర్స్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు 20,000 చెప్తారు. ఇట్లా కూడా ఉంటుంది అనమాట మార్కెట్. ఓకే అండి, అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒకవేళ మిడ్ సెగ్మెంట్లో తీసుకుందాం అనే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుందని చెప్పేసి ఈ టాపిక్ గురించి చెప్పాను నేను. ఓకే అండి, ఈ ఏరియాలో ఏవైనా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వస్తున్నా, నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నా వాటి గురించి కూడా నేను వీడియో చేసి మీకు అవేర్నెస్ ఇస్తానండి. ఇంకో సిగ్నిఫికెంట్ న్యూస్ ఏంటి ఈ ఏరియాలో ఉండేది ఏంటంటే ఇక్కడ కొల్లూరు సెజ్ అనేది ఒకటి ఉందండి. ఇది వస్తుందని చెప్పేసి 2020 ఆ టైంలో ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అనేది బిగిన్ అయింది. అది కొండకల్ ప్రాంతంలో 650 ఎకర్స్లో వస్తుంది అనేది ప్రపోజల్ అండి. లాస్ట్ టైం ఉన్న గవర్నమెంట్ కూడా ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చారు అప్పట్లో. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి అసలు చూడాలి ఈ సెజ్ అసలు ఏంటి. ల్యాండ్ బ్యాంక్ అయితే ఉంది గవర్నమెంట్కి ఉన్నమాట వాస్తవం. డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మీకు చెప్పాను కదా, ఈ నియోపోలిస్, ఈ ఎగ్జిట్, ఈ ఏరియాలో ఫైనాన్షియలిస్ట్కి ఇవన్నీ దీనికి దగ్గరగా ఉండే ఏరియాస్ అండి. ఇక్కడ హై డెన్సిటీ ఏరియా గచ్చిబౌలి, మాదాపురి అని హై డెన్సిటీ ఏరియాస్. ఇక్కడ విల్లాస్ అనేవి ఈవెన్ అపార్ట్మెంట్స్లో కూడా రేట్లు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేట్స్ కింద తెల్లాపూరు, కొల్లూరు, వెలిమల ఈ ఏరియాస్ అనేది కన్సిడరేషన్స్కి వస్తాయి. ఇవన్నీ కూడా అడ్జసెంట్లో ఉన్న డెవలప్మెంట్స్ అనుకోవచ్చు. ఇక్కడ హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి. కొంచెం పక్కనే బిహెచ్ఎల్ కూడా ఉంటుంది. వీటి నుంచి వెళ్తే మీరు గమనిస్తే ఇటు నుంచి కనెక్టివిటీ ఉంది, లేదంటే పార్టీ ఏరియా నుంచి కూడా ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు రావచ్చు. ఇట్లా కూడా ఉంటుందండి. ఇదండి ఈ కొల్లూరు గురించి ఇన్ఫర్మేషను. మీరు ఏదైనా ప్రాజెక్ట్ కొందాం అనుకుంటున్నా మీ రిక్వైర్మెంట్స్ గురించి నా నెంబర్ మీకు ఇస్తాను, లేదా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. ఏదైనా వేరే ఆల్టర్నేట్స్ ఉన్నా వాటి గురించి మీకు నేను అప్డేట్ ఇస్తాను. మీకు ఏదైనా ఇలా జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా వీ విల్ డూ దట్ టైప్ ఆఫ్ వీడియోస్ ఆల్సో. ఓకే అండి, ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.